న్యూఢిల్లీ, జనవరి 17, 2014. లీలా ప్యాలెస్లోని రూమ్ నెంబర్ 345. బయట ఎముకలు కొరికే చలి, కానీ లోపల ఒక భయంకరమైన నిశ్శబ్దం. ఆ రాత్రి ఆ గదిలో దేశం ఉలిక్కిపడే ఒక మరణం సంభవించింది. సునందా పుష్కర్, సోషలైట్, బిజినెస్ ఉమెన్, రాజకీయంగా కూడా ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమె చనిపోవడానికి 48 గంటల ముందు ఆమె చేసిన ట్వీట్లు, ఆరోపణలు ఒక తుఫాను సృష్టించాయి. కానీ సడన్గా అంతా సైలెన్స్ అయిపోయింది. పోలీసులు వెళ్ళేసరికి ఆమె మంచంపై ప్రశాంతంగా పడుకుని ఉంది. కానీ ఆమె ఒంటిపై 15 గాయాలున్నాయి. కమిలిన గుర్తులు, రక్కిన ఛాయలు, చేతిపై కొరికిన గాయం. ఇన్ని గాయాలు ఉన్న గదిలో మాత్రం ఎలాంటి పెనుగులాట జరిగిన ఆనవాళ్ళే లేవు. అంటే ఏం జరిగింది? ఇక్కడే అసలు మిస్టరీ మొదలైంది. ఆ రోజు మిస్టీరియస్గా ఆ ఫ్లోర్లో ఉన్న సీసీ కెమెరాలు మొత్తం ఆ రాత్రి ఏమీ రికార్డ్ చేయలేకపోయాయి. ఆమె ఫోన్ వైప్ చేయబడింది, ల్యాప్టాప్ ఫార్మాట్ అయింది, ఈమెయిల్స్ మాయమయ్యాయి. చనిపోయిన మనిషి డివైస్లని, వేలిముద్రలను కూడా దొరకకుండా ఇంత సర్జికల్ ప్రిసిషన్తో ఎవరు క్లీన్ చేసి ఉంటారు? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఒకదానికొకటి పొందడం లేకుండా వచ్చాయి. పాయిజనింగ్, ఓవర్ డోసా, కెమికల్ ఇంజెక్షన్ ఏమైనా ఇచ్చారా అనేది అనుమానం. ఐపీఎల్ డబ్బులు, విదేశీనిగా, ఢిల్లీ నుంచి దుబాయ్ వరకు ఉన్న పొలిటికల్ గొడవలు, ఆమె చుట్టూ ఒక జియో పొలిటికల్ ఉచ్చు బిగుసుకుంది. పోలీసులు దీన్ని అన్యాచురల్ డెత్ అన్నారు. కోర్ట్ ఎవిడెన్స్లు ఉంది. కానీ మాయమైన ఫుటేజ్, క్లీన్ చేసిన డివైజులు ఒకటే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సునంద అక్కడ చనిపోయిందా, లేక చనిపోవాలని వేరెవరైనా నిర్ణయించారా? కొన్ని గదులు తమ కథను ఎప్పటికీ బయటపెట్టలేవు. రూమ్ నెంబర్ 345 కూడా అందులో ఒకటి. సునందా పుష్కర్ గురించి ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.